బ్రేకింగ్ న్యూస్ ఇవాళ బీజేపీలో చేరనున్నారు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. గులాబీ పార్టీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బాలరాజు కాషాయ కండువా కప్పుకోనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో ఆయనతో పాటు కొందరు నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు కమలం పార్టీలో చేరనున్నారు. బీఆర్ఎస్ కు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది, బీజేపీలోకి ఎందుకు చేరుతున్నారు అనే విషయాలపై బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు గువ్వల బాలరాజు. బీఆర్ఎస్ తో వ్యవహరిస్తున్నటువంటి తీరుపై పార్టీలో అంతర్గతంగా చర్చించినా పట్టించుకోలేదన్నారు. అందుకే బీజేపీలో చేరుతున్నానని స్పష్టం చేశారు. కవిత కూడా తన లాంటి అభిప్రాయంతోనే ఉన్నారన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై గువ్వల బాలరాజు విమర్శలు చేశారు. ఉద్యమాలు, ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో తనకు ఉన్న అనుభవం కేటీఆర్ కు లేదన్నారు. కేటీఆర్ మాటల వల్ల కేసీఆర్ ఇమేజ్ డౌన్ అవుతోందన్నారు. తాను మాట్లాడడం మొదలు పెడితే కేటీఆర్ గ్రామాల్లో తిరగలేనన్నారు. ఎన్ని సందర్భాల్లో ఎప్పుడూ రొటీన్గా ఒకటే పద్ధతిలో ఒకటే జెండాను మోయడము, ఆ జెండా ఎక్కడ తలరాతలు మార్చలేకపోతుంది అనడంలో మేమేం నేలకేసి కొడతలేము. కానీ మా విధానాన్ని మార్చుకొని, మా ఆలోచనలను మార్చుకొని ఇంకో జెండా ఎత్తేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కవిత గారు బాధపడతారని మాత్రం నేను అనుకోవడం లేదు. ఎందుకంటే వారు కూడా నాలాగానే డిఫర్ అయిపోతూ ఉన్నారు. కాకపోతే సమాజంలో చర్చ వేరుగా ఉండొచ్చు. ఆమె నిజంగానే డిఫర్ అయిందా లేదంటే ఇదేమైనా స్ట్రాటజీయా అని. నేను మాత్రం నిజంగానే డిఫర్ అవుతూ బయటికి రావడం జరిగింది. కారణం ఏంటి అని అంటే చర్చ సమాజంలో జరగాల్సినటువంటి చర్చ జరగడం లేదు, ప్రజాకోణంలో చర్చ జరగడం లేదు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీలో చర్చ పెట్టడం లేదు. పార్టీలు తమ ఉనికి కోసము, పార్టీలు తమ భవిష్యత్తు కోసము, పార్టీలు మేము అధికారంలోకి రావాలనే ఆశయం కోసం, రాజకీయ నాయకులు మేము మళ్ళీ 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 ఎన్నిక కావాలనే ఆలోచనతో మాత్రమే చర్చ జరుగుతుంది. ప్రజలను ఆకట్టుకుంటున్నారు, ఆకర్షిస్తున్నారు, రకరకాలుగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అస్త్ర సన్యాసం అంటే నా పొలిటికల్ కెరియర్ పైన వాళ్ళు చూపిస్తున్నటువంటి కపట ప్రేమనా, లేకుంటే కేసీఆర్ గారిని లేకుంటే బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోమని ఆయుధాలు ఇస్తే ఆయుధాలను నేలకేసి కొట్టి నేను బయటకు వచ్చిన. నేను అస్త్ర సన్యాసం చేసింది లేదంటే నేను నా పొలిటికల్ కెరియర్ను స్టేక్లో పెట్టి వచ్చింది కారణం అది. భవిష్యత్తులో గ్యారంటీ ఏ పార్టీ నుంచి వెళ్ళినా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పనిచేయాల్సి వస్తుంది. ఆ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పనిచేసే తరుణంలో ప్రజల్లో ఏ రకమైనటువంటి రెస్పాన్స్ వస్తుందో తెలియదు. కానీ నేను ఇప్పుడున్నటువంటి స్థితిలో మాత్రం ఇప్పుడు అక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, ఎమ్మెల్యే గారు అట్టర్లీ ఫెయిల్ అయిపోయినారు. నా గురించి బచ్చాగాడంటే నాకంటే పెద్దోడు ఏం కాడు కేటీఆర్ గారు. కొంత ముందు నుంచి ఎదిగిన సామాజిక వర్గం నుంచి వచ్చి ఉండొచ్చు, కొంత ఎక్కువగా చదువుకోవచ్చు, లేదంటే అమెరికాలో చదువుకోవచ్చు, ఆయనకు నాకంటే ఎక్కువ స్కిల్స్ ఉండొచ్చు, అవన్నీ ఉండొచ్చు. కానీ నాకంటే ఎక్కువ పెయిన్ అయితే, నాకంటే ఎక్కువ ఆకలి మంటలు అయితే ఆయన చూడలేదు. నాకున్న అనుభవం వారికి ఉందని మాత్రం రియల్గా నేను భావించడం లేదు. ఆయనలాగా ఆకట్టుకునే ప్రసంగాలు నేను చేయలేకపోవచ్చు. ఆకలి కేకలను మాత్రం నేను వినిపించడం మొదలు పెడితే గ్రామాలలో అడుగుపెట్ట నేను కేటీఆర్ గారిని. ఇది మాత్రం మీకు చాలా సీరియస్గా మీ టీవీ ద్వారా కేటీఆర్కి చెప్తా ఉన్నా. నేను నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడే మాట వారి దగ్గర దాకా వెళ్తుంది, వెళ్ళాలి. ఏదేం మాటలు పద్ధతి ఏంది?